ఎవరలాగా దానికి అవసరం లేదు. ప్రభు నామానికే మహిమ కలుగును. వాక్యం చెప్పిన దాసిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు ఆ బిడ్డను దీవించునుగా. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము ఎవరో ఒకరు చదవండి. 1 నుంచి 7 వరకు. గగ్గారి మీద గబగబా వద్దు, నీటిగా చదవండి. అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలము తెలుసుకొని వారు వచ్చి మోషేకు యాజకుడకు ఏలియాజరు సమాజ ప్రధానులతో దిబోను, యాజేరు, నిమ్రా, హెబ్రోను, ఏలేము, షాబాము, నేబో, బోయాను అను స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజము ఎదుట యెహోవా జయించిన దేశమందుకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎల్ల నీకు కటాక్షము కలిగిన ఎల్ల మమ్మల్ని యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీలతోను రుబేనీలతోను మీ సహోదరులు యుద్ధములకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండినట్లు మీరేలా వారి హృదయం అధైర్యపరచుదురు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. మనందరితో మాట్లాడును గాక. విని చెవులు గ్రహించగల మనసు మనందరికీ దయచేయును గాక. స్తోత్రం చెప్తలే. కొద్దిగా యాక్టివ్గా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఉజ్జీవంగా ఉండండి. చివరి వరకు ఇదే మెయింటైన్ చేయండి. దేవునికి స్తోత్రం. మధ్య మధ్యలో మొఖాలు మాడిపోవడాలు ఇలాంటివి ఉండకూడదు. చిరునవ్వు చెదిరిపోవడాలు ఇదన్నీ ఉండకూడదు. మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభు నాతో మాట్లాడును గాక, మీతో మాట్లాడును గాక, మనందరితో మాట్లాడును గాక. మీరు ఇది చదివిన తర్వాత పాస్టర్ గారు చెప్పారుగా గడ్డి గురించి, మళ్ళీ మర్చిపోయారేమో అని అనుకుంటారు. చెప్పామా లేదా గడ్డి గురించి? గడ్డి ప్లేస్ గురించి మాట్లాడాం కదా, అదే మళ్ళా చెప్పను. కాబట్టి దీని గురించి కొంచెం ముందుకు వెళ్దాం. వారు వచ్చి మోసేతో మాట్లాడిన మాట మనము అప్పుడు విన్నాం. ఈ రోజు మోసే వారితో మాట్లాడుతున్న మాట మనం విన్నాం. ఆ రోజు మాకు అది గడ్డి ఉంది, అక్కడ మాకు గడ్డి కావాలి, మాకు మందలు ఉన్నాయి కాబట్టి ఆ స్థలమే మాకు మంచిది, గడ్డి ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం అని ఆ రోజు వాళ్ళన్నారు. అది విన్నాము. ఈ రోజు మోసే వారితో ఏం మాట్లాడుతున్నాడో ఈ రోజు జ్ఞాపకం చేస్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మోసే ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 7వ వచనం, యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను ఏం పరుస్తున్నారు? ఏం పరుస్తున్నారు? ఎవరు 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 సార్? రూబేనీలు, గాదీలు. ఈ 12 గోత్రంలో 2 గోత్రములు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ మాకు గడ్డి ఉన్నాయి, మేము వాగ్దాన దేశానికి రాము, గడ్డి ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండిపోతాం అని 2 గోత్రములు వారు మాట్లాడుతుంటే, అప్పుడు మోసే, దైవ సేవకుడైన మోసే వారితో మాట్లాడిన మాట ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దాన దేశాన్ని ఇస్తా ఉంటే వారు వెళ్ళకుండా వారి హృదయమును మీరు ఎలా అధైర్యము చేస్తున్నారు, అధైర్యపడినట్టు చేస్తున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. 2 గోత్రముల వారు ఆగిపోతే వారు అధైర్యపడతారండి. దేవుడు ఒక్కల ద్వారా విజయాన్ని ఇస్తాడు, 10 మంది ద్వారా కూడా ఇవ్వడా? ఒకరు 1000 మంది తరిమితే
ఇద్దరు 10,000 మంది కదా. దేవుడు ఏదైనా చేయగలడు కదా. ఒక్క దావీదు ద్వారా ఒక భయంకరమైన ఆ వ్యక్తిని విజయాన్ని ఇచ్చాడు కదా. ప్రైజ్ ది లార్డ్. మోసే దైవ సేవకుడైన మోసే మనుషుల మీద ఆధారపడి మాట్లాడుతున్నాడా లేకపోతే దేవుడి మీద ఆధారపడి మాట్లాడుతున్నాడా? నిజానికి దేవుడి మీద ఆధారపడి మాట్లాడితే మీరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, దేవుడే విజయాన్ని ఇస్తాడు అనాలి కదా. అనాలి వద్దా? మనకి విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఈ స్థితిని ఇచ్చింది ఎవరు? గట్టిగానండి, దేవుడే కదా. మన శక్తి కానీ మన భక్తి కానీ ఏ మాత్రము కాదు కదా. అయితే మోసేకి ఆ సంగతి తెలియదా? వీళ్ళు ఇద్దరు ఉండిపోతే వీళ్ళు భయపడిపోతారు అని అంటే దేవుడు విజయాన్ని ఇవ్వడా? విజయం ఇస్తాడని మోసేకి తెలియదా? పొరపాటునే మాట్లాడుతున్నాడా? తెలుగు తప్పుగా మాట్లాడుతున్నాడా? ఏదో అమాయకంగా మాట్లాడుతున్నాడా? ఏమండి, బైబిల్ చదివారు కదా, చదివిన మాట గుర్తు చేస్తున్నా. ఆయన మోసే వంటి దైవ సేవకుడు ఇంకెవరు పుట్టబోడు అన్నాను కదా దేవుడు. అంతా మోసేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడేవాడు కదా. అయినా ప్రవక్త ఉంటే వారి కళ్ళ ద్వారా కానీ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు కానీ దేవుడైతే ముఖాముఖిగా మోసేతో మాట్లాడేవాడు కదా. అలాంటి గొప్ప దైవ సేవకుడు నిజానికి సీనాయి కొండ మీద 40 రాత్రులు 40 పగలు ఆయన ముఖాన్ని చూసుకుంటూ ఆయన మాటలు వినే భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే మోసే ఒక్కడే కదా. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి ఓసారి దేవుణ్ణి అడిగారు, అయ్యా నేను చూడాలనుకుంటున్నానంటే నన్ను చూడలే, నా మంచితనం అంతా మీకు చూపిస్తా, అయితే ఒక బండ సందులో నీకు పెడతా, ఆ పెట్టి నా చేయి నీకు అడ్డు పెడతా, నేను నడుచుకుంటూ వెళ్తుండగా నా వెనుక భాగం నువ్వు చూస్తావు గాని నా ముఖం నువ్వు చూడలేవు అని అంత భాగ్యాన్ని ఎవరికైనా ఇచ్చాడంటే అది మోసేకే కదా. ఇంత అనుభవం కలిగిన వ్యక్తి ఓ 2 గోత్రముల వారు ఉండిపోతే ఆయనతో వీరు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే దేవుడు వాగ్దానము చేసిన దేశానికి వారు వెళ్ళకుండా గుండె చెదిరిపోయినట్టు, భయపడినట్టు, అధైర్యపడినట్టు మీరెందుకు అలా చేయాలి అని విరుచుకుపడినట్టు మనం చూస్తాం కదా. ఈయనెవరంట? ఇజ్రాయిల్ ప్రజలు. వీళ్ళెవరు? యుద్ధము చేసేవారు. వీళ్ళెవరు? యూదా ప్రజలు. యూదా ప్రజలు, ఇజ్రాయిల్ ప్రజలు యుద్ధమునకు వెళ్ళవలసిన వారు, యుద్ధంలో పోరాడేవారు. ఆగిపోతే అంట ఏమవుతుందంట? ఏమవుతుందంట? ఇద్దరు ఆగిపోతే ఏమవుతుందంట? ఇప్పుడు ఏం చదివారు 7వ వచనంలో? సరే చదవండి 7వ వచనం. యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండునట్లు వారి హృదయమును ఆధైర్యపరుచున్నాడు. భయం తెప్పిస్తున్నారు, భయపడినట్టు చేస్తున్నారు. మీరు ధైర్యంగా వెళ్ళవలసిన వారు, ధైర్యంగా యుద్ధం చేయవలసిన వారు మీరు ఆగిపోవడం వల్ల వారు ఏమవుతున్నారంటే భయపడుతున్నారు కదా, అధైర్యపడుతున్నారు కదా, వారి గుండె చెదిరిపోతున్నాయి కదా, ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదా. ఇది దేని వల్ల కలుగుతుంది చెప్పండి? దేవుడు విజయాన్ని ఇస్తాడు వాస్తవమే, సమస్తము జరిగిస్తాడు వాస్తవమే, కానీ యుద్ధము చేసే వారు ఖచ్చితంగా యుద్ధ రంగంలో ఉన్నారు. ఏ ఒకరు ఆగిపోయినా అక్కడ ఇబ్బందే, అక్కడ ఇబ్బందే. తెల్లవారి ఒక్క నిమిషం నేను రావడం లేట్ అయింది, ఒక నిమిషం రావడం లేట్ అయితే నా రింగ్ చేస్తున్నా, 3 సిమ్కి రింగ్ చేస్తున్నా సరే నేను రెస్పాండ్ అవ్వలే. ఫోన్ రింగ్ చేస్తున్నారు చాలా మంది. గాయత్రి చేసింది, విజయరాజు గారు ఒక 5-6 మిస్ కాల్ ఉంది. ఏమైంది? లాస్ట్ కి ప్రేయర్ చేయాలి కదా. పాస్టర్ గారు ఎందుకు రింగ్ అయినా సరే ఎత్తట్లేదు, ఏం జరిగింది?
మీకు సంతోషం అనిపించిందా, భయం అనిపించిందా? అంటే ఏదో సంథింగ్ కదా, ఆందోళన వచ్చిందా లేదా, కొద్దిగా ఇబ్బంది పడ్డారా లేదా? దేనికి ఉండవలసిన వాడు లేడు కాబట్టి కదా, ఉండవలసిన వాడు అక్కడ లేడు కాబట్టి, ఆగిపోయాడు కాబట్టి, దేవునికి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇది ఎందుకయ్యా జరిగింది అని తెల్లవారు నేను ప్రార్థన చేస్తుంటే, దీనికే ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా, ఏదో వారికి చెప్పాలని నువ్వు ఉద్దేశం కలిగి ఉన్నావు కదా, అందుకే అన్నాడు. ఎప్పుడైనా అలా జరిగిందా? ఈ 2-3 సంవత్సరాల్లో ప్రార్థనలో ఎప్పుడైనా రింగ్ చేసిన, ఒకసారి ఆగిపోయాను కానీ రింగ్ చేసినా సరే ఎత్తకుండా ఉండే పరిస్థితి ఎప్పుడైనా జరిగిందా అని ఈరోజు జరిగినందుకు ఏమైంది? కొంత ఆందోళన, కొంత భయం. ఎందుకలా జరిగింది? ప్రశాంతంగా సంతోషంగా ఈ ప్రార్థన ముగించాలి, ఆమేన్ అనాలి, ఒకరినొకరు ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవాలి, అలా ముగించి ప్రారంభం చేయాలి. కానీ ఎలా ముగించబడింది చెప్పండి? ఆందోళన. ఎవరి వల్ల? నా వల్లే కదా, నా వల్లేనా? యుద్ధంలో పోరాడుతున్న వారులారా, మీ గురించి కాదమ్మా, యుద్ధంలో పోరాడుతున్న వారు వాళ్ళారా, రూబేనీయులు గాదీయులతో మాట్లాడుతున్నాను నేను. వారు యుద్ధం చేయాల్సిన వారు. ఈ 12 గోత్రంతో 10 గోత్రంతో వీరు కూడా కలిసి యుద్ధం చేయాలి. కానీ వీరు ఏమంటున్నారంటే, అయ్యా మాకు మేత స్థలం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే ఉండిపోతాం అని అంటే, మోసే దైవ సేవకుడు మోసే మాట్లాడుతున్నమాట. మీరు ఉండిపోవడం పెద్ద సమస్య అనిపిస్తుందా మనకి? ఎప్పుడైనా ప్రార్థనలు ఆగిపోతే, ఎప్పుడైనా సహవాసం ఆగిపోతే, ఎప్పుడైనా పరిచర్ను ఆగిపోతే ఇది గొప్ప ఇబ్బందికరమైన పరిస్థితి అని అనిపించిందా మీకు? మీకు ఎప్పుడు అనిపించలే? మీకు ఎప్పుడు అనిపించలేదు? పరిచర్య చేయాల్సింది ఎవరు? పకోడా అండి. అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో మిశ్రిత జనం ఉన్నారండి. ఈ మిశ్రిత జనం ఐగుప్తు దేశం నుండి వచ్చారు. వారు దేవుని కార్యము చూశారు కాబట్టి మేము కూడా యెహోవాను సేవిస్తామనేసి వారు కూడా వచ్చేశారు. వారి గురించి దేవుడు మాట్లాడలే. ఎవరైతే యుద్ధానికి వెళ్తున్నారో వారితోనే దేవుడు మాట్లాడుతున్నారు. అనేక మంది ఉన్నారు, వారు ప్రేయర్ గ్రూప్ లో లేరు, వారు పరిచర్యలో లేరు, లేకపోతే ఇంకా ఫుడ్ ఏం చేస్తున్నా, డిస్ప్యూట్ చేస్తున్నా కదా, అలా డొనేట్ చేస్తున్నారు కదా మీరు. చాలా మంది లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు కదా. అందరితో మోసే మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే ప్రార్థనలో ఉన్నారు, ఎవరైతే గుంపులో ఉన్నారు, ఎవరైతే యుద్ధ రంగంలో ఉన్నారు, ఎవరైతే పరిచర్యలో ఉన్నారు, వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడైనా సరే ఒక్కడు గాని అన్నం ఆహారం పంచడానికి వెళ్ళినప్పుడు ఒక్కడు ఆగిపోతే మీకు సంతోషం అనిపించిందా, డల్ అనిపించిందా? చెప్పండి సార్. అలా అనిపించింది. నాకు తెలుసు వీడు స్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నారా? సంతోషం అనిపించిందా కదా? ఒక్కడ ఆగిపోవడం వల్ల ఆడికి రూబేనీయుడికి గాదీయులకి అనుకోవచ్చు, మేము ఆగిపోవడం వల్ల పెద్ద సమస్య ఏమి కాదు అనుకున్నా. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆగిపోతే వారు అధైర్యపడతారు, వారు భయపడతారు, చిన్న ఆందోళన వస్తుంది. అయ్యో ఎవరు రాలేదే, అందరూ వస్తే బాగుందే అనిపిస్తుంది. అలాంటి ఆందోళన తేడానికి ఎవరు కారణం? చెప్పండి సార్. నేను గాదీయులతో మాట్లాడుతున్నా సుమా, ఈ గురించి కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకరిని ధైర్యాన్ని పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. మన మాటలు బట్టి ఇంకో ధైర్యాన్ని పుంజుకోవాలండి, అంతే కదండి. ఎవరైతే పడిపోతున్నారు, ఎవరైతే విరిగ్గా ఉన్నారు, ఎవరైతే భయపడుతూ ఉన్నారు, మన మాటలు బట్టి, మన ప్రవర్తన బట్టి, మన రాకను బట్టి వారు ధైర్యం పుంజుకోవాలి. కానీ ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటి? మీరే కదా పరిచర్యలో ఉన్నారు, మీరే కదా ఆహారం పరిచయలో దాంట్లో ఉన్నారు. ఇంకెవరున్నారు? ఇంకెవరు వస్తారు? వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? లేదు కదా.
ఎప్పుడైనా అనిపించింది ఇది తప్పేమో అనిపించిందా? అయ్యో నేను వెళ్ళకపోవడం వల్ల చిన్న ఏమైనా బలహీనత వస్తుందేమో అనిపించిందా? లేదే, పర్లేదు నాకు పని ఉంది. ఏంటి నాకు పని ఉంది. చిన్న మన గురించి కృతజ్ఞత. ఇప్పుడు మాట్లాడండి. కృతజ్ఞత గట్టిగా చెప్పరే. కృతజ్ఞత కృతజ్ఞత ఎన్నిసార్లు చెప్తున్నాడండి అంటున్నారా? కృతజ్ఞత అంటే ఏమిటి అంటున్నాను నేను. కృతజ్ఞత అంటే ఏమిటి? 2 పాటలు పాడమా? దేవుడండి మా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి, ప్రభు నామానికి స్తోత్రం అండి. ఇదా కృతజ్ఞత? రూపా రూపా అని పాడడం కృతజ్ఞత? ఏమిటి కృతజ్ఞత? నేను అన్ని కలుపుతానన్నాను కదా. గడిచిన దినాల్లో శివ గ్లోరీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. చేశాడా లేదా? భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడు. ఏంటంటే కాపాడు. దానికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏంటి ఏంటి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే పరిచర్య ఆగిపోవడం. నా కొద్ది బలహీనంగా ఉంది, నేను రాలేను అనడమే కృతజ్ఞత కదా. నాకు తెలిసి తిరిగేస్తాడు మన గురించి. నేను ఇంకోటి దగ్గర పని చేస్తాను అనుకుందాం. నా బాస్ ఫోన్ చేశాడు, నువ్వు రావాలి అని. నాకు నీరసంగా ఉంది, రాను అంటానా? అనవా? ఈ రోజే దిగాం, రాలేను అంటావా? ఇంట్లో సర్దాలి, రాలేను అంటావా? నేను మన గురించి అని చెప్పాను కదా ఇందాక. అంటావా? పరిగెడతావా? అనండి అయినా దేవునికి స్తోత్రం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయినా పరిగెడతా. ఏది కృతజ్ఞత? ఏది కృతజ్ఞత? నిజానికి ఆయన అద్భుతం చేశాడు అని అనిపిస్తే ఒక బాస్ గురించి పక్కన పెట్టేస్తామే. ఒంట్లో బాగా లేకపోయినా సరే, ఇంట్లో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇంకా చేయాల్సిన పని ఉన్నప్పటికీ కూడా నా బాస్ ఫోన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని పరిగెడతామే. ఆయన జీతం ఇస్తున్నాడనా? మరి ఆయన జీతం ఇస్తే నా దేవుడు కూడా ఆయన కిరీటాన్ని ఇస్తాడు. ఈయన జీతం ఇప్పుడే అయిపోద్ది కానీ నిత్యం ఉంటుంది ఆ కిరీటం. దాని కొరకే ప్రయాస. ఆహారం పంచుతున్న వారులారా, ఒకవేళ మీకు గౌరవం ఉండకపోవచ్చు కానీ దేవుడు మీరు చేసే పరిచర్య చూస్తున్నాడు ఆయన. ఆదివారం ఉంటది కదా, ఈరోజు చెప్తున్నా అది చెప్తా. కాబట్టి కృతజ్ఞత గురించి చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. కృతజ్ఞత అంటే ఇక్కడ చెప్పునా, నేను పిలవగానే ఖాళీ లేకపోయినా ఈయన వస్తారు. నేను అనుకుంటా నాకు ఎంతగా హెల్ప్ చేశారు ఈయన, కాబట్టి పిలవగానే పరిగెత్తి వస్తారని నేను నమ్ముతున్నాను. కాదంటారా? అది అది కృతజ్ఞత. స్తోత్రం. మీరు వెళ్ళకపోతే కుదరదు. ప్రాణాపాయంలో ఉన్నారు అని అంటే మీరు వెళ్ళొచ్చు, కానీ ఆపినా పర్వాలేదు అని అంటే పరిచర్యకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేవుడు చూస్తాడు. ఇంత పని ఉండేటప్పుడు కూడా, ఇంత ఇబ్బందిలో కూడా ఆయన సమయం లేకపోయినా సరే అది పక్కన పెట్టి నా పరిచర్యకు వచ్చాడు అని నా దేవుడు నిన్ను చూస్తాడు, దీవిస్తాడు. ఇప్పుడు గాదీలు అడిగింది కరెక్టా కాదా? రూబేనీలు అడిగింది కరెక్టా కాదా? అది మందలు ఉన్నాయి,
అక్కడ పచ్చిగడ్డి ఉన్నాయి కాబట్టి, పచ్చిగడ్డి ఉన్నాయి, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటాం అన్నావు తప్ప. ఏమండి మాట్లాడండి, తప్పన్నా మళ్ళీ ఏంటంటాడంటే గడ్డి ఉన్నాయి కాబట్టి, అక్కడ మేత స్థలం ఉంది కాబట్టి, మాకు గొర్రెలు మేకలు అన్ని ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ఉంటామయ్యా అని మోసే దగ్గరికి వెళ్ళి అడగడం తప్ప? తప్పేం కాదు. నేను కూడా అదే చెబుతున్నా. ఏమిటి నీరసంగా ఉన్నాయి మీకు, నేను రాలేను అన్నా తప్ప. ఇంట్లో పని ఉంది, నేను రాలేను అన్నా తప్ప. చెప్పండి తప్ప? కాదు, తప్పు కానే కాదు. కానీ మోసే ఏమని మాట్లాడుతున్నారంటే, అలా చేయడం వల్ల నిజమే నీకు పనులు ఉన్నాయి, నిజమే నీకు ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడికి వెళ్ళారు, మనశ్శాంతి మీకు లేదు, నిజమే. కానీ మీరు రాకపోవడం వల్ల మిగతా వాళ్ళు ఆశ్చర్యపడరు, మిగతా వాళ్ళు కృంగిపోతారు, మిగతా వాళ్ళు ఉద్యోగంగా పరిచర్య చేయలేరు. 18 మంది 20 మంది ఈ నలుగురికి వదిలేసి ఈ ఇద్దరిని వదిలేసి 18 మంది వరకు కదా పేర్లోకి వస్తున్నారు. ఆ రోజు వచ్చేటప్పుడు చాలా మంది వచ్చారు అని సంతోషం అనిపిస్తుంది. కానీ 12 మంది 10 మంది వచ్చేటప్పుడు ఈ రోజు ఎవరు కదా, ఆ మాట ఎలా ఉంటది? అప్పుడు ఈ రోజేమో 18 మంది వచ్చారండి అని సంతోషంగా చెబుతాము. ఏ రోజైతే 10 మంది వస్తారు, ఈ రోజు 10 మంది. ఆ సౌండ్ వేరు, ఈ సౌండ్. దేని వల్ల? రాలేదు కాబట్టి, దాని వల్ల దేవునికి ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి తీవ్రంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీ పితరులు కూడా ఇలాగే చేశారయ్యా. 12 మందిని పిలిచి, అయ్యా కానాను దేశం ఎలా ఉంటది వెళ్ళి ఒకసారి చూసి రండి అని పంపించాను. పంపించిన తర్వాత వారు వెళ్ళారు, చూసి వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఎలాంటి సమాచారాన్ని ఇచ్చారు అని అంటే, ప్రజల గుండెల్లో కరిగిపోయినట్లు, భయముతో ఏడ్చినట్లు అలాంటి సమాచారం తెచ్చారయ్యా అని మాట్లాడతారు. మీరు చదవండి 12-13. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా, యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యములలో 40 ఏండ్ల 10 వచ్చిన ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్ల మొదలుకొని అభిప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫును కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే అని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది సంఖ్యాకాండము 13-14 వచనంలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయం 13వ అధ్యాయం అంతా చదివితే 32-33 చదువుతాం. మరియు వారు తాము సంచరించిన చూచిన దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు నెఫీలును చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని చెప్పినందుకు 14వ అధ్యాయంలో అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏడవడానికి కారణం ఎవరో? వీళ్ళు దిగులు చెందడానికి కారణం ఎవరో? వీళ్ళు భయము చెందడానికి కారణం ఎవరో? ఇద్దరే. 10 మంది ఇద్దరే మంచి వార్త ఇచ్చారు. ఈ 10 మంది చెడ్డ సమాచారము అని అంటే ఏమీ లేదు, మన వల్ల కాదయ్యా, మనము జయించలేము, మనము చేయలేము అని అధైర్యపరిచారంట.
గుండె చెదిరిపోయినట్టు చేశారంట, భయపడినట్టు చేశారంట. ఎలా ఉన్నారో తెలిసే వాళ్ళు. వీళ్ళు ఎవరిని హైలైట్ చేస్తున్నారంటే అపవాదిని హైలైట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అపవాదిని జయించిన యేసయ్యని హైలైట్ చేయరు వీళ్ళు. ఎవరిని అంటే శత్రువుని హైలైట్ చేస్తారు. మనం ఎలాగున్నామంటే మిడతల వలే. ఎలాగున్నావు నువ్వు? మిడతే అన్న దేవుడు గొప్ప దేవుడు కదా. ఆయన గడిచిన వారమే జ్ఞాపకం చేశాను. ఆయన ఉన్నత మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడైన, ఆకాశ మహాకాశము పట్టజాలని దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన దేవుడు కదా ఆయన. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అలాంటి గొప్ప దేవుడు. మనం మిడతలే కావచ్చు, కానీ యుద్ధము చేసింది దేవుడే కదా. మన పక్షాన పోరాడింది దేవుడే కదా. మనకి విజయాన్ని అనుగ్రహించింది దేవుడే కదా. మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించింది దేవుడే కదా. మనల్ని ఆశీర్వదించింది దేవుడే కదా. ఆ సంగతి మర్చిపోయి వారు మాట్లాడుతుంటే ఆ సమాచారం బట్టి వారు గుండె చెదిరిపోయిందంట. దాన్ని బట్టి ఏం చేశాడు తెలుసా? వారికి చుట్టూ వారు చచ్చే వరకు తిప్పాడంట. దేని బట్టి లేట్ అయింది అంటే వాగ్దానము దేని బట్టి లేట్ అయింది తెలుసా? అసలు నిజానికి చెప్పాలంటే ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళడానికి 11 నుండి 15 రోజులు పడుతుంది. 11 నుండి 15 రోజులు కాలినడక మీద వెళ్ళిపోవచ్చు. అలాంటిది 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అంటే వీరు చేసిన క్రియలు బట్టే. అదే కదా మనం చదువుకున్నాం. 32 నుంచి 32వ అధ్యాయంలో మధ్య 11వ వచనం మనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని దేని బట్టి తిరుగులాడారు అని అంటే, దేని బట్టి 40 సంవత్సరాలు పట్టింది అని అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఏకంగా 40 సంవత్సరాలు. ఎందుకు అంత ఆలస్యమైంది? నీ పట్ల దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఎందుకు పొందలేకపోయారు అని అంటే దేనికంట? దీన్ని బట్టి వారు అధైర్యపరిచారు కాబట్టి, వారిని భయాన్ని పుట్టేటట్టు కలుగజేశాడు కాబట్టి, దాన్ని బట్టి ఏమవుతుందంట? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. 40 సంవత్సరాల వరకు తిరుగుతూ ఎవరైతే తిరుగుబాటు చేశారో వారు చచ్చే వరకు 40 సంవత్సరాలు దేవుడు తిప్పాడు. 40 సంవత్సరాలు దేవుడు. నిజానికి వాగ్దాన భూమికి త్వరగా వెళ్ళిపోవాలి, కానీ అంత ఆలస్యం దేనికంటే వారు చేసిన అవిధేయత. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, అయ్యా అలా కాదయ్యా, మేము అక్కడ ఉండిపోం, యోర్దాను అవతల మేము ఉండిపోం, మేము కూడా యుద్ధానికి వస్తాం, మా పిల్లలే, మా భార్య పిల్లలే అక్కడ ఉంటారు, మేమే యుద్ధానికి వస్తాం అన్నారు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారా? దేని విషయంలో నన్ను ప్రార్థన చేస్తున్నారా? దేని విషయంలో మొరపెడుతున్నారా? నా కుటుంబంలో ఇది జరగాలని, లేకపోతే భర్త మారాలని, పిల్లలు దీవించబడాలని, జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని, అలాంటి ఏమైనా వాగ్దానం ప్రార్థన చేస్తున్నారా? కావాలని లేదా? కుటుంబం గురించి ప్రార్థిస్తున్నారు కదా, అయినా ఫలితము రాలేదు కదా. ఎందుకు రాలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు రాలేదు ఆలోచించారా? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 21వ వచనం నుండి మనం చదువుకుంటే, యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దన
యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉంటారు. అప్పుడు ఆ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే అయ్యా మేమందరం అక్కడ ఉండిపోం అయ్యా, మీరు యుద్ధానికి వెళ్ళిపోతుంటే మేము అక్కడ ఉండిపోం, మేము కూడా యుద్ధానికి వస్తాం, మా భార్య పిల్లలు మాత్రమే అక్కడ ఉంటారు. మేమైతే ఇశ్రాయేలు ప్రజలు జయించే వరకు, వారి స్వాస్థ్యమును పొందే వరకు మేము యుద్ధము చేస్తూనే ఉంటాము అని గాదీయులను రూబేనీలు చెబితే, అప్పుడు మోసే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు చెప్పారు కదా, మేము మీతో యుద్ధానికి వస్తాం, మేము ఇంట్లో ఉండిపోము, మా భార్య పిల్లలు మాత్రమే అక్కడ ఉంచుతాం, మేమైతే మీతో యుద్ధానికి వస్తాం అని మీరు చెప్పారు కదా. ఈ వాగ్దానము మీరు నెరవేరిస్తే ఆ స్వాస్థ్యం ఏమడిగారు ఇందాక గిలాదు ప్రాంతాన్ని ఇమ్మని అడిగారు కదా. మీరు గాని చెప్పినట్లు ఏం చెప్పారు? మేము నమ్మకంగా ఉంటాం, మీతో పాటు మేము యుద్ధము చేస్తాం, మేము పరిచర్యలో ఉంటాం అని మీరే కదా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా చివరి వరకు మీరు కొనసాగితే మీరు ఏదైతే అడిగారో, ఏదైతే అడుగుతున్నారో అది దేవుడు మీకు ఇచ్చునుగాక అన్నాడు. అదే కదా ఇప్పుడు చదువుకున్నా. ఇప్పుడు చదవండి 21 నుంచి చదవండి. అప్పుడు మోసే వారితో మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యము అగును. హల్లెలూయా. మీరేమన్నారు? నేను కూడా ఈ పరిచర్యలో పాల్గొంటాను, నేను కూడా ఈ గుంపులో ఉంటాను, నేను కూడా ఈ పరిచర్య కార్యక్రమంలో ఉంటాను అని ఒప్పుకున్నారా లేదా? అంటే లేదా? ఒప్పుకున్నారు కదా. మీరు ఒప్పుకున్నట్టే తూచా తప్పకుండా కరెక్ట్ గా ప్రతిరోజు యుద్ధము చేయడానికి తన సహోదరులతో పాటు మీరు వెళ్తే మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు ఇవ్వబడుతుంది. లేకపోతే నేను మాట్లాడానా? కాదు, దేవుడు మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎప్పుడైనా అనిపించింది, అయ్యో నేను ఏదైతే ప్రభు సన్నిధిలో అడుగుతున్నానో అది నేను పొందుకోవాలంటే నేను ఏదైతే ప్రభుకు వాగ్దానం చేశానో తూచా తప్పకుండా నేను చెయ్యాలి అని ఎప్పుడైనా అనిపించిందా? లేదే, ఎప్పుడు అనిపించలేదు. కానీ జవాబు రాకపోయేసరికి ప్రభు మీద అడుగుతాం, ఇంకా దేవుడు జవాబు ఇవ్వలేదే, ఇంకా కార్యము చేయలేదే. ఈ ఆలస్యానికి కారణం ఎవరు? మీరేగా అధైర్యపరిచారు. అధైర్యపరిచి పర్లేదులే, ఒక రోజు కదా, 2 రోజులు కదా, ఏం పర్లేదులే అని అనుకున్నారు కదా. ఆ పర్లేదు అన్నమాట మిగతా వాళ్ళని అడగండి, ఎలాగనిపించింది మీకని. ఉద్యోగం ఉందా అని అడగండి, మేము రాలేదు కదా పర్లేదా అని అడగండి, మేము ప్రార్థనకు ఆగిపోయాం కదా పర్లేదా అని అడగండి. మరి ఇలా అధైర్యపరుస్తూ ఉంటే ఎవరు బట్టి ఆలస్యమైంది వాగ్దాన భూమి? వారిని బట్టే కదా. ఎవరైతే వాగ్దాన భూమికి వెళ్ళలేకుండా ఆధైర్యపరిచారంట వాళ్ళు, దేవునికి స్తోత్రం, ప్రభునామానికి మహిమ కలుగుతుంది. నాకు తెలుసు, ఫస్ట్ లో చెప్పాను మీ చిరునవ్వు చెదిరిపోకూడదని. నేను చెప్పాను, ఇప్పటికే చెదిరిపోయి దేవునికి స్తోత్రం. అన్నే పట్టుకున్నాడు. ఈరోజు జ్వరం వచ్చింది, రేపా టాబ్లెట్ ఇవ్వాలా, ఎల్లుండా? ఇప్పుడు జ్వరం వచ్చింది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు. టెస్ట్ ఇప్పుడు చేయాలా, వారం తర్వాత టెస్ట్ చేయాలా? మరి ఇదేగా టెస్ట్ చేస్తున్నా.
ఆ దగ్గు ఎందుకు, దీనివల్ల ఏంటి వస్తుంది, ఏ మెడిసిన్ వేయాలి, అదేగా టెస్ట్ చేస్తున్నా ఫ్రీగా. ఇది కూడా ఆడైతే డబ్బులు తీసుకుంటాడు, దేవునికి స్తోత్రం కదా. ఆ స్కానింగ్ అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు, 10,000 అయిపోద్ది. నేనైతే ఫ్రీగా దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగు. చిన్న చిన్నవే మనకి తెలియకుండా మన వాగ్దానాన్ని ఆపేస్తుంది, మన వాగ్దానాన్ని ఆపేస్తాం. గమనించండి ప్రియుల, అందుకే ఇంకా అడగొద్దన. ఆహారము పంచడం అనేది మన గురించి కాదు, మన గొప్పతనం గురించి కాదు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఎవరిని పరలోక రాజ్యాన్ని లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని దేవుడు చెప్పాడు అని అంటే, నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారాన్ని పెట్టారు. మనం ఎవరిని ఇస్తున్నాం అంటే ఎవరిని పెడితే వాళ్ళని ఇవ్వట్లేదు. ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే అడుక్కునే వారు ఉంటారో, ఎవరికైతే అన్నానికి నోచుకున్న లేని వారు ఉంటారో వారికే మనం గమనించి తీసుకెళ్లి ఇస్తున్నాం. దేవుడు అది ఖచ్చితంగా చూస్తాడు. ఈ పరిచర్యకి అందరూ రాలేరు. ఎవరైతే ఏర్పాటులో ఉన్నారు వారు మాత్రమే వస్తారు. అయితే మీరు ఏర్పాటులో ఉన్నారు కాబట్టి ఇందులో మీకు పాల్గొనాలని మీకు ఇష్టం పుట్టింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి నడిపించాడు. అలాగా ఏర్పాటులో ఉన్నవారు, అలా గుంపులో ఉన్నవారు మీరే ఆగిపోతే ఎలాగా? మీరే ఆగిపోతే మిగతా వాళ్ళు ధైర్యంగా ఉంటారా, లేకపోతే అధైర్యపడతారా? ఎప్పుడైనా మీకు ఆలోచన రాలేదు కదా, వాళ్ళు అధైర్యపడతారు. అయ్యో ఎవరు లేరు. లాస్ట్ వీక్ ఏంటి అని అంటే వీరికి యాక్సిడెంట్ అయింది. వీళ్ళు వెళ్ళారు, గీతంకి వెళ్ళారు, ఇటు స్కానింగ్ అని తిరుగుతున్నారు. అయ్యా నేను ఈ రోజు రాలేను అన్నారు. ఓకే, దాని గురించి కూడా నేను డిమాండ్ చేయకూడదు. కానీ ఈయనేమో పాడే వెళ్ళిపోయారు. ఆయన పాడేరేమో ఎవరు లేరు. అంజీ ఏమో అక్కడ ఉండిపోయారు. ఉన్నది నేనే. 6:30కి నాకు ఫోన్ చేసి, నేను క్రాస్ రోడ్ లో ఆటో ఎక్కుతున్నాను అయ్యారు, బెంజికి పంపించమంటారా అన్నారు. ఎవరు? క్రాస్ రోడ్ లో ఆటో ఎక్కుతున్నా 6:30 గంట. నేను రెడీ అయి ఉన్నాను. అటువైపేమో పాస్టర్ గారు విజయరాజ్ గారు లేరు, మీరు వచ్చేటప్పుడు వే తీసుకుని వెళ్ళిపోండి అని ఫోన్ చేస్తారు. వీళ్ళేమో ఎవరు లేరు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. ఏం చెయ్యాలా? ధైర్యం కలుగుతుందా? ధైర్యం కలుగుతుందా? గొప్ప ధైర్యం వస్తుందే. ఇంకెందుకు నేను ఒక్కడే పని చేస్తా అనిపిస్తుందే కదా. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎవరు రావట్లేదయ్యా అని అంటే చాలా బాధ అనిపించింది. అమ్మ వద్దులే అమ్మ, మీరు రావద్దు, ఇవేమో మా తమ్ముడికి ఇచ్చేసి పంచేయమంటాను, మీరు ఏదో చెయ్యండి అన్న. మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. ఒక 5 నిమిషాల తర్వాత, అయ్యా మేము వస్తున్నాం, అక్కడే ఉండండి అన్నారు. వస్తున్నా అంటూ వచ్చేసారేమో అనుకున్నా. నేను పరిగెట్టి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేటప్పుడు గంట వరకు ఎవరు రా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి పోయిన ఆదివారం చక్కగా అందరిని పంచాం. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది రాలేకపోయారు కొన్ని ఇబ్బందులు బట్టి, అయినప్పటికీ కూడా చేశాను. ఎందుకు ఇది గుర్తు చేస్తున్నానంటే, మీరు రాకపోవడం వల్ల కొంతమందికి నిరుత్సాహం వస్తుంది, ఆందోళన వస్తుంది, ధైర్యము చెడిపోతారు, ఉద్యోగం చెడిపోతారు. వచ్చే వారం నేను కూడా ఆగిపోతాను అని మనసు వాళ్ళకి కూడా వస్తుంది. ఆయన ఆగారు ఈ వారం, నేను వచ్చే వారం ఆగిపోతాను, పర్లేదులే ఒక్కొక్క వారానికి ఒక వారం ఆగుతున్నారు కదా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను పాస్టర్ గారిని కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఇంట్లో ఉంటాను అనొచ్చు. కానీ నేను ఎప్పుడు అలా చేయలే. మీతో పాటు ఎన్ని గంటలైనా ఉంటాను. ఎందుకని? మీరు చేస్తే నేను చూడడానికి కాదు కదా, నేను ప్రకటించి నేను చేయకూడదా? అంటే నేను ప్రకటించడానికినా? నేను కూడా చెయ్యాలి కదా. నాకు కూడా దేవుని రాజ్యం కావాలి కదా, నాకు కూడా కిరీటం కావాలి కదా, నాకు కూడా ఆశీర్వాదం కావాలి కదా. మీరే పొందుకుంటారా? ఇంత స్వార్థము యేసు రక్తమే. హల్లెలూయా. కాబట్టి ఎందుకని వాగ్దానం లేట్ అవుతుంది? గమనించండి. మీరు మాట ఇచ్చారుగా, ఆ మాట ప్రకారంగా ఉండగలిగితే మీరేదైతే కోరుతున్నారు, ఏదైతే అడుగుతున్నారో దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మాట తప్పారా? ఆలస్యం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును.